అన్న మీకు తెలుసు రామారావు గారు ఏ ఉద్దేశంతో పార్టీ స్థాపించారు. ఈ రోజు ఆయన జన్మదినం 102 సంవత్సరాలు. సో ఈ రోజు పండగలా జరుగుతున్న మహానాడు కార్యక్రమం గురించి కానివ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి గురించి కానివ్వండి, ఏం చెప్తారు? ఎలా ఉంది ప్రభుత్వం అభివృద్ధి కానివ్వండి? మెయిన్ పార్టీ పెట్టిన కానీ ఈ రోజు వారు కూడా రామారావు గారు ఆయన ఎన్నుకున్న ప్రజల పక్షం వెళ్ళాడు తప్ప స్వాతంగా వెళ్ళా. సంపాదించుకుంటే ఎవరి వాళ్ళు సంపాదించుకుంటే అది కామన్, అది ఎవరి వాళ్ళు తింటారు ఇవన్నీ కామనే. సో అలాగన్నట్టుగా ఆయన చేసినంత కాలం పరిపాలన చేశారు. తాత చంద్రబాబు నాయుడు వచ్చాడు, తాత వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చాడు 10 years అంటే 6 years పాలిచ్చాడు. తండ్రి తగ్గ తనయుడు అని అనిపించుకుంటాడని ఓటేశారు. సో అది తండ్రి తగ్గ తనయుడు కాదు, రావణాసుడు నరకాసుడు మనకు పుట్టింది. ఆ నరకాసులో మనం వెళ్ళాం. ఆ ఏళ్ళ తర్వాత మనం ఆ బాధ తట్టుకోలేక ప్రభుత్వం మారిపోయింది. అదే సార్, ఇప్పుడు తండ్రి దగ్గర తనయుడు అని మనం అనుకున్నాం. అంటే ఇప్పుడు తండ్రి ఏ నేమ్ తెచ్చుకున్నాడు ఆ నేమ్ కానీ డబల్ తెచ్చుకోవాలి. సో ఇప్పుడు అదే పొజిషన్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొడుకున్నాను లోకేష్. సో ఆయన ఏం చేస్తున్నాడు? ఆయనలాగా ఏం స్వాతంత్రం చేసుకోవట్లా. ఇప్పుడు తండ్రి అట్లా చేశాడు ఆ పరిపాలనలో, ఆయన తగ్గట్టు నేము వీళ్ళు తెచ్చుకోవాలని అభివృద్ధులు చేస్తున్నాడు. ఆయన ఇచ్చే హామీలు కానీ ఏదైనా కానీ మంచి డెవలప్మెంట్ చేస్తున్నారు. ఎనీ టైం 24 hours మీకు క్లియరెన్స్ ఇస్తున్నాడు. ఇంకంతకన్నా కావాల్సింది ఏంటి సార్? మెయిన్ కావాల్సింది ఏంటంటే ప్రజలకు కావాల్సింది మనం వెళ్ళామా, మనిషి రేపురా అనకంట ఈరోజు మనం పరిష్కారం చేసామా చేయలేదా అనేది కావాలి. మెయిన్ పాయింట్. ఆ పాయింట్ ఎప్పుడైతే తెలుసుకుంటారు జనాభా అయినా కానీ రాజకీయ నాయకులే కానీ ఏదైనా అప్పుడు అది తెలుసుకున్నాడే వాడు రాజకీయవేత్త అవుతాడు. అది తెలియనాడు మూర్ఖుడు. గత సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గత 5 ఏళ్ల కాలంలో కనీసం ఒక పని చేద్దామన్నా లేకపోతే ఒక అభివృద్ధి కానీ ఇట్లాంటి చాలా ఉందండి. చాలా ఇప్పుడు ఆ అభివృద్ధి వస్తుంది కాబట్టి వీటి కడుపుమంట ఇటు మింగలాగా అటు కక్కలాగా ఏదో వంక వేయడం అని. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో ఇంకో 2-3 నెలల్లో లోపలికి వెళ్ళిపోవడం గ్యారెంటీ అది అని అనుకుంటా సార్. ఏమంటే మరి ఖర్చు పూర్తిగా చేసే మన చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళి వేశారు, మరి 53 రోజులు ఉంచారు. మరి దేని వల్ల ఉంచాడండి? అది తప్పే కదండి. అది లేదు కదా. ఇప్పుడు వాళ్ళందరం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయంలో రావచ్చు కాదంట్లా, కానీ తెలుసుకోవాలి. తెలుసుకుంటే నెక్స్ట్ వచ్చే పొజిషన్ మనం ఎట్లా మాట్లాడాలి అని తెలుసుకుంటే వాడు ఫ్యూచర్లో బాగుంటుంది. ఇది ఏమో ఏం లేదు, ఓడి 11 సీట్లు ఉన్న ఎమ్మెల్యే వాడు అంత ఇది కావాలంటే ఎట్లా వస్తుంది? రాదు కదా. 23 సీట్లు ఉన్నప్పుడే ప్రతిపక్షం ఉన్నప్పుడే కాదనిస్తాడు. ఆయనే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 11 మంది ఉన్న ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో హోదా అమ్మంటే వస్తారు రాదుగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ ఎందుకని ఒప్పుకోలేకపోతున్నారు? ఇప్పుడు అమరావతిలో పనులు జరుగుతున్నాయి, ఇసుక ఉచితం చేశారు, పేదవాడికి అన్నా క్యాంటీన్ లో మళ్ళీ భోజనాలు ఏర్పాటు చేశారు, ఇంత జరుగుతున్నా మంచి జరుగుతున్నా ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు? ఆయన కడుపు, ఆయన క్రిస్టియన్స్ అండి, ఆయన మాతిక అక్కర్లా ఉన్న వాస్తవం అది. ఏంటంటే మనం రెడ్లు అని చెప్పి మనం అనుకోవడమే తప్ప మనం ఆయన ఇప్పుడు మంచిగా చేస్తే ఏం ఉండదు కదండి. అయినా అనుకుంటాం కదా. మరి ఏం లేనప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు నీ మీద ఏదో ఒకటి వేయాలి మనం. మరి అదే పొరపాటు, అదే చాలా పొరపాటు. అది మాట్లాడడం చాలా రాంగ్ డిసిషన్. అది కరెక్ట్ కాదు. అది ఇంకంతే అండి. ఇది ఇప్పుడు నరకాసుడికి ఏం కావాలి? నేను ఏదిందే వాదన అంతవరకు ఏంటి, రెండో మాట అనేది లేదు. ఆయన కాలం పల్లెంత వరకు అలా మోగుతూ ఉంటాడు. అది కాలం పడిపోయింది అనుకోండి, అయితే అటు లేకపోతే ఇటు. చివరిగా బాబాయ్, ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ కానీ అట్లా జనసేన, మరోవైపు బీజేపీ 3 కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటావు? పరిపాలన నెంబర్ 1 ఉందండి. చాలా సూపర్గా ఉందండి. బాగుందండి. రోడ్లు కానీ దేనికైనా సరే మనిషికి మెయిన్ రోడ్లు డెవలప్మెంట్ అనేది ఏంటండి? మనకి రోడ్లు చూసుకోవాలి, అవుట్ ఆఫ్ నుంచే పరిశ్రమలు రావాలి. మరి అంతకుముందు మన పరిశ్రమలు లేవే. మరి ఈరోజు కొన్ని లక్షల కోట్లు వస్తున్నాయి. ఇప్పుడు మనకి అవి వస్తాను కదా మన జాబ్లు వస్తాయి. ఇప్పుడు మీకు జాబ్ లేక కాదు, ఎందుకు వచ్చి మీరు మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నారు? సో ఏదో పని ఆ ఖాళీ ఇంటికాడ ఉండే బదులు ఏదో పని చేసుకుంటే ఒక రూపాయి వస్తుంది, మీ ఆలోచన మీరు చేస్తారు. అలాగే ఇది కూడా అంతే. మనం చేసుకున్న ఒప్పందాలను బట్టి ఉంటుంది తప్ప ఏం లేదు. ఈడి పొట్టిపోయి మొదలు పెట్టేది లేదు, వాడు పట్టి మొదలు పెట్టేది లేదు. జనాల దగ్గర ఏంటంటే మంచితనం తెచ్చుకుంటే వాడు ఇప్పుడే ఫ్యూచర్లో ఎప్పుడైనా లైఫ్ అయ్యండి. చంద్రబాబు గారు చెప్పినట్టు పథకాలన్నీ ఇస్తారంట. ఓకే అండి, బాగుంది. అవును సార్, చేస్తాడండి. కొన్ని లక్షలు బాకీ పెట్టి వెళ్ళిపోయాడు. మరి తీసుకోవట్లా? ఎన్ని నెలలు ఇంట్రెస్ట్ కట్టుకుంటాడుగా. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ కట్టుకొని ఇక్కడ డెవలప్మెంట్ చూసుకుంటున్నాడు కదా, బయట పరిశ్రమలు తెచ్చుకుంటున్నాడుగా. ఇంకోటి ఏంటంటే మన సినీ పరిష్కారంలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఇటు వస్తే ఇంకా మనం ఒక నడక అక్కర్లా.
సో ప్రజలకు అన్ని తెలుసు, చూస్తానే తెలుసు. ఉన్నారు, గమనిస్తున్నారు. తెలుసు పిచ్చోళ్ళేం కాదు జనాలు. అబ్బే ఆ. తెలుసండి ఖాతా రాకూడదు, బయట రాకూడదు. అంటున్నాడు ఆయన. నేను చెప్పేది సార్, ఆ. మన నోరు నాలికి నరం లేదు, అవును. ఎలా మాట్లాడితే వాళ్ళకి వెళ్ళిపోతుంది తప్ప ఏం లేదు సార్. ఉమ్. ఇదంతా ఏంటంటే కడుపుబ్బరం. ఉమ్. ఇప్పుడు వాడు చేస్తున్నాడు, నేను చేయలేదు, మెయిన్ మైండ్ చేంజ్ అయిపోతుంది వాడికి, వేరేం కాదు. ఇప్పుడు ఆయనే మనం పెట్టింది లేదు, మనం ఆయన పెట్టిందే లేదు. మనం వేసే ఓటు 5 ఏళ్ళకి వేసినా 5 ఏళ్ళు మనం అనుభవించాలి తప్ప ఏం లేదు. రైట్. కరోనా స్టార్టింగ్ వచ్చింది, తుఫాను వచ్చింది, వెళ్ళిపోయాడు, అమెరికా వెళ్ళిపోయాడు. ఏం చేసిన పరిపాలన, గవర్నర్ పరిపాలన చేసి వెళ్ళిపోయాడు. తర్వాత కరోనా వచ్చింది, ఏం చేశాడు మనకి? కేంద్రం నుంచి వచ్చిన నిధులను బట్టే నువ్వు చేసింది. కనీసం మన కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెచ్చుకోవాలి, నువ్వు చేసుకోలేకపోయావు, పోలవరం చేసుకోలేకపోయావు, ఏది చేసుకోలేకపోయావు. ఇప్పుడు ఈరోజు అన్ని చేస్తున్నావు. ఏం పట్టణం నొక్కుతుంది, దేనికన్నా పట్టణం? ఒక ఎమ్మెల్యే వాల్యూ లేదు, ఒక ఎంపీ వాల్యూ లేదు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి వాల్యూ ఉంటే కదా ఏదైనా చేయగలరు. చాలా డెఫినెట్ సార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది. ఎలా ఉంది పరిపాలన, ఎలా ఉందంటారు, ఏంటి మీ అభిప్రాయం? ఇప్పుడు అంటే పరిపాలన బాగుందండి. అసలు ఈయన ఇప్పుడు రావడం కదా, అంతకుముందు వచ్చింటే ఇంకా బాగుండేది. సరే, అది కొంత గ్యాప్ ఇవ్వడం జరిగింది కదా ఆయనకి, కానీ ఈరోజు మాత్రం చాలా మంచిగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. టీటీడీ ప్రభుత్వం వచ్చిన నుంచి ఏపీ మాత్రం బాగుపడుతుంది, శుభ్రంగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్నారు సార్, నేనంటే బటన్ నొక్కాను, వీళ్ళు ఏ పథకాలు ఇవ్వడం లేదు, 1 సంవత్సరం అయిపోయింది, 3 సంవత్సరాల్లో కళ్ళు మూసుకోండి, నేను వచ్చి ఒక్కొక్కరికి సినిమా చూపిస్తానని చెప్పి అంటున్నాడు కదా ఆయన. ఏమండి, ఆయన చేసినప్పుడు కూడాను ఈ బటన్ నొక్కడం ఆయన చేయాల్సిన కొంతవరకు చేశాడు, కానీ అది పూర్తి సాటిస్ఫాక్షన్ వెళ్ళిపోయాడు ఆయన. దానివల్ల ఆయన చాలా వెనకపడిపోవడం జరిగింది, పొరపాటు చాలా జరిగినాయి. మనం ఎమ్మడి విమర్శించడానికి కూడా అవకాశం లేదు. ఇది ప్రజలతో ఎన్నుకున్నాడు ఆయన, ఇది ఎవరు కాదనడానికి కూడా అవకాశం లేదు. కానీ ఇప్పుడు వచ్చిన అవకాశం మాత్రం ప్రజలు, ఏపీ ప్రజలు మాత్రం మంచిగా బాగుపడతారు. మార్పు అంటే డెవలప్మెంట్ బాగుందండి. ఇదే రాజధాని ఇంతకుముందు మూలబడేశారు, ఇప్పుడు ఆల్రెడీ ఆయన రావడంలో దాని కులికి వచ్చింది. అలాగే మనకి ప్రతిపక్షాలు కానీ ఇతర పక్షాలు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ సపోర్ట్ బాగుంది మనకి. ప్రతిపక్షాలు అంటే కూటమి ప్రభుత్వం కదా, వాళ్ళది సపోర్ట్ని బట్టి కొంచెం మనకి ఈ అందుబాటులో ఉండేసరికి బాగుంది. మీరు అంటున్నట్టు సార్, ఈరోజు రోడ్లు కానీ లేకపోతే పరిశ్రమలు కానీ ఉద్యోగాలు కానీ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారిని నమ్మి వస్తాయి అంటారా? ఇంకా ముందు తప్పకుండా వస్తుందండి, తప్పకుండా వస్తుంది. అయినా చేయగల సమర్థుడు అండం కాదు, మీరందరూ చూసే ఉంటారు, అన్నీ మీ కళ్ళ ముందు జరుగుతూనే ఉంది. ఇది తెలియకుండా చెప్పడం కాదు, వివరంగా ఉంది కాబట్టి తప్పకుండా ఆయన చేయడం జరుగుతుంది. నందమూరి తారక రామారావు గారు ఏ ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ స్థాపించారు, వాళ్ళ ఆయన 102వ జయంతి సందర్భంగా మహానాడు కడపలో జరుగుతుంది మొట్టమొదటిసారిగా. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఎన్టీ రామారావు గారిని అభిమాని అండి నేను బాగా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ అభిమానే. దాంతో మనం ఆల్రెడీ ఇప్పుడు అభిమానం, పార్టీ పలానా పార్టీని కాదండి, ఆయన అంటే అభిమానం. అలాగే ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి జయంతి ఉత్సవాలు ఇంకా ఆయన ఇంకా గుర్తింపు ఇంకా ఎక్కువ చేశారు. అలాగే ఆయన కూడాను పద్మశ్రీ అవార్డు ఇచ్చిన తర్వాత పద్మభూషణ్ గారు సంథింగ్ ఆల్రెడీ ఆయనకి ఉందనుకోండి. సరే, ఇప్పుడు ఏంటంటే గౌరవార్థం గుర్తింపు కోసం ఇవ్వమని చెప్తున్నాను. వారికి ఇస్తే ఇంకా మంచిది. ఏంటంటే అలాంటి నటుడు, అలాంటి రాజకీయ నాయకైనా సరే అలాంటి వాడు మళ్ళీ తిరిగి రాడండి. సో అంటే మీలాంటి పెద్దవారికి తెలుసు సార్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ గత 5 ఏళ్లలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి, అంతకుముందు ఉద్యోగ అవకాశాలు కానీ పరిశ్రమలు కానీ లేకపోతే అమరావతి, మన రాజధాని అమరావతి అని చెప్పుకోవడానికి కూడా లేని పరిస్థితి. ఇప్పుడు ఎలా ఉంది సార్ పరిస్థితి? ఇప్పుడు పర్లేదండి, ఇప్పుడు కళ్ళ ముందే కనపడుతుంది కదా, కళ్ళ ముందు తెలియకుండా చేయట్లేదుగా, కళ్ళ ముందే జరుగుతుంది. మంచిగా చేస్తున్నాడు ఆయన. ఇది ఇంకా చేసుకొని డెవలప్ చేస్తే ఇంకా వెళ్ళడానికి కూడా ఏపీ మాత్రం నెంబర్ 1లో ఉంటుంది. లోకేష్ గారు యువ నాయకుడిగా ఆయనకి పార్టీ పగ్గాలు అప్పగించాలి చాలా మంది కోరుకుంటున్నారు. ఆయన పనితీరు మీరు చూశారు కదా, యువగళం పాదయాత్ర అప్పుడు కానీ లేకపోతే ఈ రోజు మంత్రిగా, ఐటీ శాఖ మంత్రి, అలాగే విద్యాశాఖ మంత్రిగా ఆయన పనితీరు ఎలా ఉందంటారు? ఆయన బాగుందండి. లోకేష్ కూడాను ఈ అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంది. ఎవరిది? లోకేష్ కూడా వెల్ అండ్ గుడ్. తర్వాత యువకులకి ఎక్కువ ప్రోత్సాహం ఇవ్వటం, కొంచెం డెవలప్ చేయటం, కొన్ని కొత్త స్కీములు పెట్టడం, నడిపించడం ఆయన చేయాల్సింది చేస్తున్నాడు ఆయన. మార్పు అయితే ఉందంటారు? మార్పు ఉందండి. దాదాపు సంవత్సరం అయిపోతుంది సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎలా ఉందంటారు పరిపాలన తీరేంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే, సంవత్సరం అయిపోయింది, కళ్ళు మూసుకున్నాం, 3 ఏళ్ళు ఆగండి, ఒక్కొక్కరికి సినిమా చూపిస్తా అని చెప్పి ఆయన వార్నింగ్లు ఇస్తున్నారు. ఎలా చూడాలి? ఆయన సినిమాలు చూపించడం కళల్లో కనమనండి. ఎందుకనంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కనుక ప్రజలు తేడా చాలా బాగా గమనించారు. గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి లేకుండా
నవరత్నాలు అంటూ ప్రజల్ని మోసం చేశారు తప్ప అభివృద్ధి అనేది, రాష్ట్ర అభివృద్ధి అనేది ఏమాత్రం జరగలేదు. ఈ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎన్ని ప్రాజెక్టులు వస్తున్నాయో చూస్తున్నాం, చదువుకున్న వాళ్ళకి ఎంత ఉద్యోగాలు వస్తున్నాయో చూస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ గడిచిన 9 కాలంలోనే అమరావతి నిర్మాణానికి నిధులు తేవడం కానీ, పోలవరం ప్రాజెక్టుకి నిధులు తేవడం కానీ, ఇటువంటి ప్రయత్నాలు ఏమన్నా గత ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేశాడా? ఎటువంటి పనులు చేయకుండా చేయాల్సిన అభివృద్ధిని ఆపేస్తూ ప్రజా ఉపయోగకరమైనటువంటి పోలవరం ప్రాజెక్టును పక్కన పడేసి అనేకమైనటువంటి తప్పిదాలు చేసినందుకుగానే ప్రజలు జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వంలో అన్ని పనులు సక్రమంగా 9 నెలల్లో ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నారు బాబు గారు. రేపు నెలలో అమ్మఒడి పథకం వేస్తున్నారు. అలాగే ఆగస్టు 15 నుంచి ఆడవాళ్ళకి ఆర్టీసీలో ఫ్రీ బస్సు ప్రయాణాన్ని కూడా ప్రారంభిస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు మహానాడు సాక్షిగా నిన్న చెప్పారు. కాబట్టి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే ప్రజలందరూ హ్యాపీగా మంచిగా ప్రభుత్వం వచ్చింది, మంచి ప్రభుత్వం నడుపుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం బాగుందని ప్రజలందరూ తెలియజేస్తున్నారు. ఈ రోజున రాష్ట్ర అంటే రోడ్ల వ్యవస్థ గత 5 ఏళ్లలో చూస్తే ఎన్నో ప్రమాదాలు, ఒక్కచోట కూడా రోడ్డు వేసిన పాపన పోలేదు. అదేమంటే నేను బటన్ నొక్కాను పథకాలు ఇచ్చాను అంటారు. సో ఇప్పుడు రవాణా వ్యవస్థకు సంబంధించి ఎలాంటి మార్పులు వచ్చినాయి అనుకోవచ్చు? చంద్రబాబు గారు వచ్చాక రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది సార్? ఆయన బటన్ నొక్కి డబ్బులు వేసింది ఉన్నటువంటి పాపులేషన్లో 10% మందికి సార్, 90 మందికి ఎటువంటి అందలేదు. అది వీళ్ళకి జరిగినాయి తప్ప రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో అప్పుడు మనం రోడ్ల మీద తిరిగినటువంటి బళ్ళు మీద ట్రాన్స్పోర్టేషన్ చేసిన వాళ్ళకి అందరికీ తెలుసు. ఇప్పుడు రోడ్ల అభివృద్ధి ఎటు పక్క చూసినా చిన్న గుంట కూడా లేకుండా ముందు రోడ్లు సాంతో రోడ్లు లేకపోయినా ప్యాచ్ వర్క్లు మాత్రం ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రాగానే ప్యాచ్ వర్క్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు హైవేస్ కానీ మామూలు రోడ్లన్నీ కూడా మళ్ళీ నిర్మాణం జరుగుతున్నాయి. ట్రాన్స్పోర్టేషన్ కూడా మెరుగుపడింది. లోకేష్ గారు సార్ ప్రధానంగా ఆయన యువ నాయకుడిగా ఈ రోజున ప్రధాన భూమిక పోషిస్తున్న పరిస్థితి, విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఆయన ఎలా ఉంది సార్? ఆయన పరిపాలన అంటే ఆయన తీరు ఎలా ఉందంటారు మంత్రిగా? నారా లోకేష్ బాబు గారి విషయానికి వస్తే ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా చాలా ఎడ్యుకేషన్ వ్యవస్థలో చాలా మార్పులు తీసుకొచ్చారు. ఎడ్యుకేషన్లో కూడా టీచర్ పోస్టులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా మెగా డిఎస్సిని ఓపెన్ చేసి అందరికీ కూడా నిరుద్యోగులైనటువంటి చాలామంది యువతకి కానీ లేడీస్ మహిళలకు కానీ ఉద్యోగాలను కల్పించారు. అలాగే ఆయన చెప్పినటువంటి వాగ్దానం ప్రకారం ఉద్యోగ కల్పన దిశగా ఆయన సాగుతున్నారు. అలాగే ఇండస్ట్రీస్ కూడా మన దావోస్ వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా కానీ ప్రపంచ దేశాలని మన ఆంధ్ర రాష్ట్రం వైపు ఆకర్షించేటట్టుగా మాట్లాడి అన్ని దేశాల నుంచి కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించి చాలా మంచి కంపెనీలని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తున్న ఘనత యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు. సార్ కుప్పంలో చంద్రబాబు గారిని గెలవనివ్వం, అసలు పసుపు జెండా అనేది లేకుండా చేస్తారన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున సంవత్సరం తిరగకుండా ఆయన కడప పులివెందులలోనే మహానాడు కన్నుల పండుగ జరుగుతుంది. ఈ రోజు 2వ రోజు. అంటే ఈ మార్పు ఎలా చూడాలి సార్? ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారనుకోవచ్చు, ఎలాంటి మార్పు? సార్ మనకి అవకాశం ఉన్నప్పుడు అణిగిమణిగి ఉండాలి తప్ప ఇష్టం వచ్చినట్టు పిచ్చి వాగుడు వాగితే ప్రజలు సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తారన్న దానికి నిదర్శనం మొన్న జరిగినటువంటి ఎన్నికలు. కుప్పంలో జెండా ఎగరనిన్న మనిషికి కడపలోనే జెండా ఎగరకుండా అయిపోయింది. ప్రజలు అలాంటి తీర్పునిచ్చారు. ఎందుకంటే ప్రజలు 5 సంవత్సరాలు నరకాసురుడి పాలనలో, రావణాసురుడి పాలనలో బతికామన్న ఫీల్డ్లోకి వెళ్ళిపోయి ఎప్పుడెప్పుడు మనకి విముక్తి కలుగుతుందా అని చూసి మన ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డికి సరైన టైంలో సరైన బుద్ధి చెప్పారని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. డెఫినెట్గా మార్పు ఉంటుంది అనుకోవడం కాదు, మార్పు స్టార్ట్ అయిపోయింది. మార్పు జరుగుతుంది. 9 నెలల్లో చూసాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి మార్పులు చూస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.